నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్ గురుప్రసాద్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి స్టాక్ మార్కెట్ కి సంబంధించిన అనేక రకాల విషయాలను, అదేవిధంగా స్టాక్ మార్కెట్ లో వారికి ఉన్న అనుభవాల గురించి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ గురుప్రసాద్ గారు ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. గురుప్రసాద్ గారు, మీరు రోజుకి చాలా మందిని కలుస్తుంటారు. ఈ స్టాక్ మార్కెట్లో స్టాక్స్కి సంబంధించి చాలా రికమెండేషన్స్ చేస్తుంటారు. పలానా స్టాక్ తీసుకోండి, పలానా స్టాక్ తీసుకోకండి అంటూ కూడా. సో మీరిచ్చే ఆ సజెషన్స్, మీరిచ్చే ఆ స్టాక్స్కి సంబంధించి ఏది మంచిది, ఏది ఇంకోలా ఉంటుందని ఎలా నమ్మొచ్చు అంటారు? నమ్మచ్చు, నమ్మకూడదు అనేది లేదు సార్. స్టాక్స్ వచ్చి మేము అనలైజ్ చేసి, నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసి అనలైజ్ చేసి ఇస్తున్నాను. ఇప్పుడు నన్ను టెస్ట్ చేయాలని అనుకుంటే మీరు అడిగిన క్వశ్చన్ పాయింట్ ఎలా అంటే, నమ్మచ్చా నమ్మకూడదా, ఇదే పాయింట్. రెండే పాయింట్ మీరు అడిగింది. అంటే మీరు ప్రజలు అడిగేది మీరు అడుగుతున్నారు. పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ మంచి క్వశ్చనే. గురుప్రసాద్ ఎవరు చెప్తే ఎందుకు కొనాలి, ఇదే కదా పాయింట్. 9 నెలలు ఆగండి, నేను ఇచ్చే స్టాక్స్ మొత్తం వాచ్ చేయండి. ఏ స్టాక్స్ ఎంతవరకు వెళ్ళింది, ఎంత పర్సంటేజ్ రిటర్న్స్ వచ్చింది అనేది మీరు చూడండి. ఆ తర్వాత మీరు డిసైడ్ చేయండి. ఇది ఒక పాయింట్ నేను చెప్పేది. ఇంకొకటి, నా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు చాలామందికి తెలుసు. ఇప్పుడు స్టాక్స్ అన్ని ర్యాలీ వెళ్తున్నాయి కదా, ఇప్పుడు మీకు అర్థం అయ్యి ఉంటుంది కదా, ఇది ఒక నమ్మకమే కదా. రెండో పాయింట్ సార్, ఏదైనా క్లియర్ కట్గా ఉండాలి. ఫస్ట్ పాయింట్, ఎలా నమ్మాలి. ఎలా నమ్మాలి అంటే, నేను ప్రూవ్ చేయాలంటే నాకు టైం కావాలి. నేను ఇచ్చిన స్టాక్స్ అన్నీ ఇప్పుడు ఆల్రెడీ వచ్చి, చాలా స్టాక్స్ వచ్చి ఒక 50% కూడా పెరిగిన స్టాక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చిన స్టాక్స్లో ఐఓబి ఒకటి పెరిగింది. చాలా చాలా స్టాక్స్ పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని స్టాక్స్ దిగింది కూడా ఉంది. పెరిగింది ఉంది, దిగింది ఉంది. అయితే అన్నిటికీ స్టాప్ లాస్ ఉంది, టార్గెట్స్ ఉన్నాయి, టైం ఉంది. అందుకనే నేను చెప్పాను, రిస్క్ వచ్చి మీదే అని చెప్పాను. మనీ మేనేజ్మెంట్ చేసుకోమని చెప్పాను. ఇవన్నీ మీరు చేసుకుంటే నమ్మచ్చా నమ్మకూడదా అనేది క్వశ్చన్ అందులోనే మీకే వచ్చేస్తుంది. ఇప్పుడు ఏ స్టాక్స్ పైకి వెళ్తుంది, ఏది దిగుతుంది. ఇప్పుడు ఈ స్టాక్స్ ఎందుకు పైకి వెళ్ళింది, ఇప్పుడు మనం చెప్పిన ఎమ్మటే ఈ స్టాక్స్ అన్ని ఎందుకు పైకి వెళ్ళింది, ఎందుకు కొన్ని స్టాక్స్ దిగింది, అన్ని కొన్ని సెటిల్ అయ్యి ఉన్నాయి, కొన్ని పైకి వెళ్తున్నాయి, మళ్ళీ అన్ని పైకి వెళ్తుంది. ఇవన్నీ పూర్తిగా మీకు నమ్మకం రావాలంటే ఒక 9 months మీరు వెయిట్ చేయాలి. 9 months తర్వాత మళ్ళీ గురుప్రసాద్ గారు మళ్ళీ ఫ్రెష్గా ఒక 100 స్టాక్స్ రికమెండ్ ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు ధైర్యంగా దిగండి. ఇప్పుడు మీరు వాచ్ చేయండి. చేసేవాళ్ళు చెప్తాను అంతే, ఇంతకన్నా నేనేం సమాధానం చెప్పలేదు. ఓకే, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను, ఇది స్టాక్స్ అనలైజ్ చెప్పడం వచ్చే మామూలు విషయం కాదు. ఎందుకంటే నేను కూడా వచ్చి చాలా టైం స్పెండ్ చేసి దగ్గర నేను కొన్ని స్టాక్స్ నేను రికమెండ్ మన సుమన్ టీవీకి నేను ఇవ్వాలంటేనే ఒక 2 days నేను స్పెండ్ చేయాల్సి వస్తుంది. మీకు క్లారిటీ ఉండాలి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏది ఇవ్వాలి. ల్యాబ్లో కూర్చోవాలి, ఈక్విటీ ల్యాబ్లో కూర్చొని. నాకంటూ ఒక ల్యాబ్ ఉంది, ఈక్విటీ ల్యాబ్. అది ఓకే, నా కంప్యూటర్లో ఒక ల్యాబ్ ఉంటుంది, ఈక్విటీ ల్యాబ్. ఆ ఈక్విటీ ల్యాబ్లో నేను చెక్ చేసి ప్రతి స్టాకు ఎక్కడి నుంచి వెళ్తుంది, ఇది ఎందుకు వెళ్ళబోతుంది, నెక్స్ట్ ఇప్పుడు 24 months ఒక టార్గెట్ మనం ఇస్తున్నామంటే 24 monthsలో అది వెళ్ళిపోవాలి. ఇప్పుడు నా ఫ్రెండ్స్ క్లోజ్ సర్కిల్కి చెప్తున్నాను. నేను లాస్ట్ ఇయర్ క్లోజ్ సర్కిల్కి దివీస్ చెప్పాను. దివీస్ ల్యాబొరేటరీస్, దివీస్ 2500లో నేను చెప్పాను. అప్పటికి నేను మన సుమన్ టీవీలో ఇవన్నీ మనం రాలేదు. దివీస్ చెప్పాను, చాలా స్టాక్స్ చెప్పాను. ఈ మధ్య ఏం చేశానంటే ఆ స్టాక్స్ అన్ని బాగా పెరిగింది. అందుకనే ఇప్పుడు నెక్స్ట్ పెరగబోయే స్టాక్స్ చెప్పున్నాను. ఎందుకంటే పెరిగిందే చెప్పకూడదు కదా, ఆల్రెడీ పెరిగింది, అవన్నీ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇచ్చిన స్టాక్స్ అన్ని ఇవన్నీ వచ్చి పెద్ద ర్యాలీ ఇవ్వబోతుంది. ఇంకొకటి, మన ఇండియన్ మార్కెట్ వచ్చి ఇప్పుడు వీళ్ళు అనుకున్నంత ఇప్పుడు వచ్చి ఇట్స్ ఎ బుల్ మార్కెట్. అవును, ఇది వచ్చి చాలా మందికి తెలియదు. మార్కెట్ ఏదో ఒక 300-400 పాయింట్లు 500 పాయింట్లు కరెక్షన్ వస్తే పడిపోద్ది అనుకుంటారు.
ఎవ్రీ కరెక్షన్ ఇట్స్ ఆపర్చునిటీ నౌ. ఓకే. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు గోల్డెన్ పీరియడ్ ఫర్ ఇన్వెస్టర్స్. డెఫినెట్గా ఇలాంటి పీరియడ్ వస్తుందని నేనే అనుకోలేదు. ఎందుకంటే ఇంత లాంగ్ బుల్ రన్ మార్కెట్ నడుస్తుందని నేను అనుకోలేదు. ఓకే. మొన్న కోవిడ్ నుంచి కోవిడ్ పాండమిక్ క్రాష్ వచ్చింది. లాస్ట్ ఇయరే కదా క్రాష్ వచ్చింది. 7,700 బాటమ్ చూసాము. అక్కడి నుంచి మార్కెట్ ఇప్పుడు 15,000కి వచ్చింది. ఇప్పుడు చాలా మంది నన్ను అడుగుతున్నారు, సార్ క్రాష్ వస్తుందా అని. నన్ను అడిగితే ఎలా చెప్పాలంటే, లాస్ట్ ఇయరే కదా కింద పడ్డారు, మళ్ళీ ఎందుకు పడతారు కింద? ఇంకోటి పడేవాడు వాడు చెప్పి పడేస్తాడు మనల్ని. అయితే ఇంకొకటి, మార్కెట్ వచ్చి ఇప్పట్లో దిగే సంకేతాలు లేదు. ఓన్లీ ఇంకొక 1 year 2 year తర్వాతే ఒక బేర్ మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఒక 1 year అయినా ఒక బుల్ మార్కెట్ ఉంది. ఓకే. మార్కెట్ ఒక 17,000 వెళ్తుంది. సో డెఫినెట్గా ఇంకొక 1 year పాటు బుల్ మార్కెట్ అయితే నడుస్తుంది. ఖచ్చితంగా బుల్. మనం ఇప్పుడు ఉండేది బుల్ మార్కెట్. ఇప్పుడు బుల్ మార్కెట్ లో ఉన్నాం. చాలా మంది ఇప్పుడు పానిక్ లో ఉన్నారు. ఏదో ఈ రోజు మార్కెట్ దిగుతుంది 200. చాలా మంది బిగ్ ఫిష్ వాళ్ళందరూ మన దగ్గర ఉండే స్టాక్స్ అన్ని లాక్కుంటున్నారు. వాళ్ళు ఇది ఒక ఆపర్చునిటీ. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నట్టే వాళ్ళు ఒక సెల్లింగ్ ఉంటుంది, పిక్ చేయడానికే ఇవన్నీ. ఇప్పుడు ఎలా చెప్పాలంటే, ఒక చేపను పట్టుకోవాలంటే ఒక ఎర్రనేస్తేనే కదా చేపను పట్టుకుంటారు. ఒక చిన్న డ్రాప్, ఒక క్రాష్, జస్ట్ ఒక 500 points క్రాష్ ఇచ్చామనుకోండి, చాలా మంది హోల్డింగ్స్ లో ఉండే షేర్స్ అన్ని అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత ఏం చేస్తారంటే, నెక్స్ట్ ఇయర్ ఆ షేర్స్ చూస్తే అన్ని డబుల్ ట్రిపుల్ అయ్యి ఉంటుంది. అప్పుడు వీళ్ళు ఆలోచిస్తారు, ట్రాప్లో మనం దొరికిపోయాము. కాబట్టి ఇది వచ్చి ఒక బుల్ మార్కెట్. ఈ బుల్ మార్కెట్ వచ్చి నెక్స్ట్ ఇయర్ దాకా ఉంది. దీన్ని ఎవరంతా ఉపయోగించుకుంటారో డెఫినెట్గా వాళ్ళు గెయిన్ చేయగలరు. సో అయితే నెక్స్ట్ 1 year వరకు బేరిష్ మార్కెట్ గురించి ఆలోచించాల్సిన పని లేదు. గురుప్రసాద్ క్లియర్ కట్ గా చెప్తున్నారు. ఇప్పుడు ఒక 15-20% కరెక్షన్ వస్తే ఇదే లాస్ట్ కరెక్షన్ అవుతుంది. ఇంకెంతకు మించి పోయేది లేదు ఇంకా. చెప్పాను కదా సార్, ఇప్పుడు ఒక 10% 15% కరెక్షన్ వస్తే నేను రెడీగా ఉన్నాను కొనడానికి. ఓకే. కరెక్షన్ ఎప్పుడు వస్తుందని నేను వెయిట్ చేస్తున్నాను. కరెక్షనే రావట్లేదే. ఊరికే జస్ట్ ఒక 500, 200 points, 300 points దిగుతున్నాడు, మళ్ళీ పైకి వెళ్తున్నాడు. అదే కదా జరుగుతుంది. ఒక 15% కరెక్షన్ కోసం నేను ఎదురు చూస్తున్నాను, అయితే అది రావట్లేదు. ఓకే. అది రాకుండానే మార్కెట్ ఇప్పుడు 17,000 దాకా వెళ్ళడానికి ఇప్పుడు ట్రై చేస్తున్నాడు. ఓకే. పానిక్ అవ్వాల్సిన పని లేదు సార్, మార్కెట్ పైకే వెళ్తుంది. సో రాబోయే రోజులంతా బుల్ మార్కెటే. ఇబ్బంది లేదంటారు. ఇబ్బంది లేదు. ఓకే. దిగినా కూడా ఆపర్చునిటీ. మీకు కూడా సర్ప్లస్ క్లాష్ ఉంటే మీరు కొనండి. ఓకే. ఎక్సెస్గా ఉంటే క్యాష్ ఉంటే మళ్ళీ బాటంలో కూడా కొనుక్కోండి. ఓకే.